ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అవును, నీకు ఈ సర్ప్రైజ్ ఇవ్వాలని ఎవరు పంపించారో తెలియకుండా నీకు ఈ గిఫ్ట్ పంపించుంటారు. దీన్ని ఓపెన్ చేసి నువ్వు నీ వకీల్ సాబ్కి సర్ప్రైజ్ ఇవ్వు. ఓపెన్ చెయ్యి. సరేరా. ఇటివ్వు, నేను ఓపెన్ చేస్తా. పున్నమి ఓపెన్ చేస్తుంది అనుకుంటే భాగ్యం ఓపెన్ చేస్తుంది ఏంటి? అవును, నాకు అదే టెన్షన్ వస్తుంది. ఈ పున్నమి చేస్తే మనం ఎదిరించే వాళ్ళే ఉండరు. అదే పున్నమి బతికి భాగ్యమ్మ చేస్తే ఆ పున్నమి అడుగడుగున మనకు అడ్డుపడుతూనే ఉంటుంది. ముందుగా పున్నమి చావాలి, ఆ తర్వాత భాగ్యమ్మ నా చేతుల్లో చావాలి. అక్క ఇటివ్వు. ఏంటే, ఏం చేస్తున్నారు? మూత రావడం లేదా? ఇవ్వండి. అసలు ఇంట్లో ఏం జరుగుతుంది? పున్నమి ఓపెన్ చేస్తుంది అనుకొని బాక్స్ పంపిస్తే ఇంట్లో అందరూ ఓపెన్ చేసేలా ఉన్నారు. ఆ మూత ఎవరు తీస్తారో, ఆ పాము ఎవరిని కాటేస్తుందో అని టెన్షన్గా ఉంది సత్య. ఈ ముసిల్లానికి ఆయుష తీరినట్టుంది, అందుకే పోయి పోయి పాముతో పెట్టుకుంది. ఏంటే మూత రావడం లేదేంటి? ఇంతకీ బాక్స్ ఎవరిచ్చారు? పున్నమి పేరు మీద కొరియర్ వచ్చింది అమ్మమ్మగారు. కొరియరా? ఏంటే రావడం లేదు? ఎంత బలంగా లాగినా రావడం లేదు. ఒకసారి ఇటివ్వండి. ఏంటత్తయ్య గారు, మూత రావడం లేదా? నేను తీస్తానివ్వండి. రాట్లేదా? అయ్యో, అబ్బా, ఛ! అయ్యో. అత్తయ్య ఒకసారి ఇటివ్వండి. వచ్చిందా? వచ్చింది వచ్చింది. వచ్చింది. మిస్ అయింది. మీరేం కంగారు పడకండి. పున్నమి, వద్దు పున్నమి, అలా చేయడం కరెక్ట్ కాదు. ఏం కాదు, హాస్పిటల్కి వెళ్దాం పద. లేదు, మీరుండండి. పున్నమి, 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 వద్దు పున్నమి. పున్నమి, నా మాట విను. మనం హాస్పిటల్కి వెళ్దాం పున్నమి. ఏం అవసరం లేదు. వకీల్ సాబ్, మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి మందు ఏమైనా తీసుకొస్తాను. జాగ్రత్త పున్నమి. ఏమైంది? అందరూ ఎందుకంత కంగారుగా ఉన్నారు? పృథ్వీని పాము కాటేసింది. అయ్యో, పాము కరిచిందా? పున్నమి పేరు మీద ఏదో పార్సల్ వచ్చింది, అది ఓపెన్ చేస్తే అందులో పాముంది. మరి పున్నమి ఏది? విషానికి విరుగుడు కోసం
అకుల్ కోసం వెళ్ళింది. మీకేమన్నా మతిపోయిందా? ఈ రోజుల్లో కూడా నాటు వైద్యాన్ని నమ్ముతున్నారా? ముందు అర్జెంటుగా బావుని హాస్పిటల్ తీసుకెళ్దాం పదండి. అవును, హాస్పిటల్కి వెళ్దాం పదండి. పదండి. ప్రకాష్ అవును. సత్య, ఈ పృథ్వీగాడు బతుకుతాడో సస్తాడో తెలియాలంటే తొందరగా మనం హాస్పిటల్కి వెళ్ళాలి. పద. వకీల్ సాబ్, వకీల్ సాబ్, అక్క ఏంటి ఎవరు లేరు? హాస్పిటల్కి వెళ్ళారేమో. డాక్టర్ 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 పాము కాటుతో చావు బతుకుల మధ్యలో ఉన్న పృథ్వీగాడిని మనం కిడ్నాప్ చేయాలి. అమ్మమ్మ గారు ఇక్కడికి ఎందుకు తీసుకొని వచ్చారు? పాము కాటుకి నేను వైద్యం చేసేదాన్ని కదా. నీ నాటు వైద్యం నమ్ముకునే కన్నా అలోపతి వైద్యం నమ్ముకోవడమే మంచిదనిపించింది. అందుకే వచ్చాం. సత్య, అదిగో ఆ పృథ్వీగాడు అక్కడున్నాడు. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో వాడిని కిడ్నాప్ చేయాలి. ఎస్. ఓకే పద. ఇప్పుడు పృథ్వీ ఉన్న పరిస్థితుల్లో ఏ వైద్యం చేశామన్నది కాదు ముఖ్యం, వాడిని బ్రతికించుకోవడమే ముఖ్యం. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఏంటి ప్రాబ్లం? డాక్టర్ గారు, మా అబ్బాయిని పాము కరిచిందండి. వెంటనే ట్రీట్మెంట్ మొదలు పెట్టండి. ఏం పాము కరిచింది? నాకు పాము కరిచింది డాక్టర్. మీకెలా తెలుసు? నేను గూడెంలో పుట్టి పెరిగాను. అన్ని జాతి పాములని గుర్తుపట్టగలను. ఆయన్ని కరిచింది ఖచ్చితంగా నాగుపామే. అలాగా, మీరందరూ బయటే ఉండండి, మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాము. అదేంటి? ఆపరేషన్ థియేటర్ అటువైపు కదా, ఇటువైపు తీసుకెళ్తున్నారు. ల్యాబ్లో బ్లడ్ శాంపిల్ తీసుకుని రిపోర్ట్స్ తీసుకున్నాకే ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్తామమ్మా. వాట్? పాము కరిచిందని చెప్పాం కదా డాక్టర్, ఇంకెందుకు బ్లడ్ శాంపిల్స్? బ్లడ్ శాంపిల్స్ తీసుకోకుండా మేము ట్రీట్మెంట్ చేయలేం, అది మా రూలు. మీరు ఇలాగే ఆర్గ్యుమెంట్ పెడితే పేషెంట్ ప్రాణాలకే ప్రమాదం అవుతుంది. వాళ్ళ మాటలు మీరేం పట్టించుకోకండి. మీ ట్రీట్మెంట్ మీరు చెయ్యండి. ఇప్పటికే చాలా సేపు అయింది పాము కరిచి. తీసుకెళ్ళండి. అత్తయ్య, నాకు చాలా భయంగా ఉంది అత్తయ్య. ఆ పాము నన్ను కరిచినా బాగుండు, నేను చచ్చిపోయినా బాగుండేది. వకీల్ సాబుని ఎందుకు? పాము ఎవరిని కరిచింది? మా ఆయన. మా అబ్బాయికి కరిచింది డాక్టర్. మరి పేషెంట్ ఎక్కడ? డాక్టర్, ఇందాకే ఇద్దరు డాక్టర్స్ వచ్చి అటు తీసుకెళ్లారు. ఏం మాట్లాడుతున్నారమ్మా? ఈరోజు డాక్టర్స్ అంతా లీవ్లో ఉన్నారు. ఈ హాస్పిటల్ మొత్తానికి నేను ఒక్కనే డాక్టర్ని. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.